హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే మనం ప్యాంట్ కటింగ్ అయితే చూసేద్దాము. ప్యాంట్ కటింగ్ కోసం ఇలా క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్ మీద అయితే ఇలాగైతే పరుచుకోండి. ఇలాగా 4 ఫోల్డింగ్స్ మీద అయితే క్లాత్ని 4 మడతల మీదగా ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత ప్యాంట్ ఉంటుంది కదా, మనకి ఆల్తికి ఇచ్చి ఉంటారు. ఆ కొలత ప్యాంట్ని ఇలాగైతే పరుచుకోండి. ఇలాగ పరుచుకొని ఇంకా డ్రా చేసుకోండి. కింద అయితే నేను కింద కాళ్ళ దగ్గర మడవడం కోసం అయితే 2 ఇంచులు అయితే ఎగస్ట్రా అయితే ఉంచుకున్నాను. ఇంకా సేమ్ ప్యాంట్ ఎలా ఉంటే అలాగైతే మీరు డ్రా చేయండి. కొంచెం లూజ్ కావాలన్నారు, అందుకని చెప్పి నేను ఒక 1/2 ఇంచ్ లూజ్ వదిలాను అంతే. ఇది రివర్స్లో ఉంది కాబట్టి ప్యాంటు మీరు కరెక్ట్గా ఉంటే 1/2 ఇంచ్ కూడా వదలాల్సిన అవసరం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నడుము దగ్గర ఇక్కడ మాత్రం ఎగస్ట్రా క్లాత్ వదలడానికి కుచ్చు కోసం అయితే ఎగస్ట్రా క్లాత్ని అయితే వదిలాను. ఇలాగ సేమ్ ఇంకా డ్రా చేసుకొని ఇలాగైతే కటింగ్ అయితే చేసేసుకోవడమే. ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు పక్కకు పెట్టేసుకున్న తర్వాత నడుము భాగాన్ని అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇలాగ నిలువును ఒకసారి కొలుచుకొని కాళ్ళ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇలాగ కాళ్ళ దగ్గర ఒక టక్స్ పెట్టడం వల్ల స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు తొందరగా అయితే స్టిచ్చింగ్ పూర్తి అయిపోతుంది. మళ్ళీ కొలుచుకోకుండా ఇంకా టక్స్ దగ్గరికి మర్చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నడుము దగ్గర ఇలాగైతే క్లాత్ని ఫోల్డ్ చేసుకొని నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఓపెన్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగ నడుము దగ్గర ఇలా డ్రా చేసుకొని ఇలా కొలుచుకొని ఇలా డ్రా చేసుకోండి. ఇలా హైట్ డ్రా చేసుకోండి. లూజ్ని హైట్ని కొలుచుకొని డ్రా చేసుకోండి. నాకైతే ఇక్కడ ప్యాంటుకి అయితే అతుకుపడుతుంది. క్లాత్ అయితే తక్కువ ఉంది నా దగ్గర, దానికోసమే నేను అతికేసుకోవాల్సి వస్తుంది. నేను 6 మీటర్స్లో ఇక్కడ 2 డ్రెస్సులు స్టిచ్చింగ్ చేశాను కాబట్టి నాకైతే క్లాత్ అయితే తక్కువ వచ్చింది. దానికైతే నేను అతకైతే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లాత్ మంచిగా ఉంటే ఈ అతుకులు మీకు అవసరం పడవు అసలు. ఎప్పుడైనా ఇలాగా క్లాత్ తక్కువ వచ్చినప్పుడు మీరు ఈ టిప్ను అయితే యూజ్ చేసుకోండి. ఇలాగా అతికేసుకోవడం వల్ల క్లాత్ తక్కువ ఉన్నా కూడా మనం కుట్టగలుగుతాము. అంతేనండి, ప్యాంట్ కటింగ్ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ యొక్క ఉద్దేశం ఏమంటే ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ నేర్పించడమే.